నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ మార్నింగ్ ఎడిషన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ తిరుపతి జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఎడ్యుకేషన్ సమ్మిట్ లో పాల్గొనున్న ముఖ్యమంత్రి. ధరణి సమస్యలపై సర్కార్ ఫోకస్ నేడు జిల్లా కలెక్టర్లతో భేటీ కానున్న కమిటీ. గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదం ఎన్నికలకు ముందే ఏపీలో హీటెక్కిన రాజకీయం. సీఎం రేవంత్ ని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభివృద్ధిపై చర్చించేందుకే కలిసామన్న మహిపాల్ రెడ్డి. బీహారీ మాజీ సీఎం కార్పూరి ఠాకూర్ కి భారతరత్నం ప్రధాని సీఎం జగన్ హర్షం. రైట్ మార్నింగ్ ఎడిషన్ లో డీటెయిల్స్ చూసుకుంటే నేడు 5 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ ధరణి పునర్నిర్మాణ కమిటీ సమావేశం కానుంది. నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, రంగారెడ్డి కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ధరణి సమస్యలు, వాటి పరిష్కారానికి సలహాలు, తహసీల్దార్లు, ఆర్డీఓలు దర్యాప్తు నివేదికలు ఇచ్చే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, పోర్టల్లో ఆర్డీఓ, తహసీల్దార్కు అదనంగా కల్పించాల్సిన వెసులుబాట్లు, న్యాయ సంబంధ సమస్యలు, చేయాల్సిన మార్పులు చేర్పులు, నిజామాబాద్ జిల్లాలో భూభారతి వివరాలతో రావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల నివేదికలను పరిశీలించిన తర్వాత ఎంపిక చేసిన ప్రాంతాలకు వెళ్లి భూ సమస్యలను అధ్యయనం చేయాలని ధరణి కమిటీ భావిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్. నిత్య ఈరోజు ధరణి కమిటీ 5 జిల్లా కలెక్టర్లతో భేటీ కానుంది. సిసిఎల్ఏ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. మొత్తం 5 జిల్లాల కలెక్టర్లకు పూర్తి స్థాయి నివేదికలతో రావాలి అని ధరణి కమిటీ ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా తెలంగాణలోని 5 జిల్లా కలెక్టర్లు పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేసుకొని ఈరోజు సిసిఎల్ఏ కార్యాలయంలో ధరణి భేటీకి హాజరవుతారు. మొత్తం 5 జిల్లాలు రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ ఈ 5 జిల్లాలను ధరణి కమిటీ ఎంపిక చేసుకుంది. ఎందుకంటే ఈ 5 జిల్లాల్లో ధరణి విషయంలో భిన్నమైన సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే చాలా చోట్ల ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఈ ధరణి అమలు తర్వాత అవన్నీ ప్రైవేట్ పరం అయిపోయాయి అన్న ఒక ఆరోపణ ఉంది. దాంతోపాటు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఈ ఫారెస్ట్ ల్యాండ్స్, ప్రైవేట్ ల్యాండ్స్ మధ్య చాలా కాలంగా డిస్ప్యూట్ ఉంది. చాలా చోట్ల నిషేధిత జాబితాలో కొన్ని భూములను, ప్రైవేట్ భూములను కూడా ధరణిలో నిషేధిత జాబితాలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో చాలా మంది తమ భూములకు హక్కులు రాక భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ ఫలాలు వాళ్ళకు అందట్లేదు. తమ భూమి ఉంటుందా లేదా అన్న ఆందోళన చాలా మంది రైతుల్లో ఈ వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎదురవుతా ఉంది. ఇక దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో భూభారతి అని ఒక స్కీమ్ ను అమలు చేశారు. అంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్న భూమిని మొత్తం కూడా సర్వే చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆ భూభారతి అనేది పెండింగ్ లో పడిపోయింది. కాబట్టి ఆ భూభారతి సాధక బాధకాలను పై కూడా ఈ రోజు చర్చించేందుకు ఈ ధరణి కమిటీని నిజామాబాద్ కలెక్టర్ ను కూడా పిలిపించారు. ఇక ఆ సిద్దిపేట జిల్లా విషయానికి వస్తే సిద్దిపేట అర్బన్ రూరల్ మిక్స్ గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి జిల్లాల్లో ధరణి విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి అని చెప్పి ప్రధానంగా ఈ 5 జిల్లాలను ఈ ధరణి కమిటీ ఎంచుకుంది. ఈ ధరణి కమిటీ ప్రధానంగా ఈ 5 జిల్లాల కలెక్టర్లతో పూర్తి స్థాయిలో నివేదికలు మీరు సిద్ధం చేసుకుని రావాలి అని చెప్పి కూడా ఆదేశించింది. అనుగుణంగా ఆ జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ధరణి అమలు తర్వాత అధికార యంత్రాంగం కానీ రైతులు కానీ ఎదుర్కొంటున్న సమస్యలను నివేదిక రూపంలో సిద్ధం చేసుకొని ఈ రోజు హైదరాబాద్ సమావేశానికి హాజరవుతా ఉన్నారు. ఎందుకంటే ధరణి అమలు తర్వాత తహసీల్దారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రైతుల భూముల విషయంలో తహసీల్దారులు, ఎందుకంటే ధరణి తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొత్తం కూడా తహసీల్దార్ల చేతిలోకి వెళ్ళింది. కానీ తహసీల్దార్ల కింద ఎటువంటి అధికార యంత్రాంగం లేకపోవడం వల్ల విఆర్ఏ, విఆర్ఓలు, రెవెన్యూ వ్యవస్థ లేకపోవడం వల్ల తహసీల్దార్ల మీద పని
ఒత్తిడి పెరుగుతుంది. ఈ పని ఒత్తిడిలో చాలా చోట్ల పొరపాట్లు జరుగుతా ఉన్నాయి. దాంతో పాటు ల్యాండ్ రికార్డులు పూర్తి స్థాయిలో పారదర్శకంగా లేకపోవటం కూడా తహసీల్దార్లకు ఇబ్బందిగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ధరణి అమలుకు ముందు తహసీల్దార్లు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఆ సమస్యలకు ధరణి పరిష్కార మార్గం చూయించిందా? లేకపోతే ధరణి తర్వాత తహసీల్దారులు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ తహసీల్దార్ల స్థాయిలో ధరణి సమస్యలు పరిష్కారం కాకపోతే ఆర్డీఓ స్థాయిలోనో కలెక్టర్ స్థాయిలోనో సమస్యలు పరిష్కారం కావాలి. ఈ ధరణి సమస్యల విషయంలో తహసీల్దారులు పై ఉన్నతాధికారులకు అర్జీలు పెట్టుకున్నప్పుడు ఆ ధరణి సమస్యలు ఎంతలో పరిష్కారం అవుతున్నాయి? అన్ని సమస్యలు ఆన్లైన్ లోనే నమోదు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో అన్ని సమస్యలను ధరణి సాఫ్ట్వేర్ తీసుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని మాడ్యూల్స్ రూపొందించారు. ఆ మాడ్యూల్స్ కు అనుగుణంగా ఉన్న సమస్యలనే ధరణి సాల్వ్ చేయగలుగుతుంది. కానీ అప్పటికప్పుడు వచ్చే కొత్త సమస్యలు కానీ లేకపోతే ధరణి గతంలో గుర్తించని సమస్యలను కానీ ఈ ధరణి ఆన్లైన్ అనేది పరిష్కార మార్గం చూపట్లేదు. కాబట్టి ధరణి సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు స్వయంగా తహసీల్దారులు, దాని తర్వాత రెవెన్యూ అధికారులు, కలెక్టర్ల నివేదికలు ఉపయోగపడతాయి అని చెప్పి కూడా ధరణి కమిటీ భావిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు 5 జిల్లాల కలెక్టర్లను హైదరాబాద్ పిలిపించారు. ఆ 5 జిల్లాల కలెక్టర్ల అనుభవాలు తెలుసుకున్న తర్వాత ఆయా జిల్లాల్లో రైతులు కానీ, తహసీల్దారులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, ప్రజలు కానీ ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తిగా ఈ ధరణి కమిటీకి అవగాహన వచ్చిన తర్వాత ఇతర జిల్లా కలెక్టర్లతో కూడా భేటీ అవుతారు. అనుగుణంగా ధరణిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ఈ ధరణి కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. నిత్య. రైట్ రమేష్, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డితో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం ఇంట్లోనే ఈ 4 ఎమ్మెల్యే సమావేశమయ్యారు. సీఎంను కలిసిన వారిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఉన్నారు. నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధిపై చర్చించేందుకు మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా రాజకీయంగా మాత్రం సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డితో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం ఇంట్లోనే ఈ 4 ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సీఎంను కలిసిన వారిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఉన్నారు. నియోజకవర్గంలో సమస్యలు, అభివృద్ధిపై చర్చించేందుకు మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా రాజకీయంగా మాత్రం సంచలనంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లో అందిస్తారు. వేణు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొద్ది రోజులుగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అన్నిటినీ కూడా ఒకవైపు పరిశీలించి చూసినట్లయితే ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా జరిగినటువంటి సంఘటన ఏదైతే ముఖ్యమంత్రి వద్దకు ఇటు సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక, ఇక గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే, మాణిక్రావు జహీరాబాద్ ఎమ్మెల్యే వీరు ఏదైతే జిల్లా సమస్యల కోసం ముఖ్యమంత్రితో కలిశాము అని చెప్పి చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మాకు జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్లో
ప్రధానంగా ప్రోటోకాల్ పాటించట్లేదు. అలాగే ఏదైతే మా జిల్లాలో మా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సమస్యల కోసం మేము ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ కోరాం. అందులో భాగంగానే కలిసాం తప్ప ఇందులో రాజకీయంగా చూడవద్దు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఇటు ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తూ ఉంటే గతంలో కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఏదైతే మెంబర్ గేమ్ కనుక ఒకసారి స్టార్ట్ అయిందంటే అది ఎక్కడికి వెళ్తుందో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఇటు ముఖ్యమంత్రి కూడా చెప్పారు. ఇక మాకు టచ్ లో ఉన్నారు అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఈ భేటీ ఏదైతే ముఖ్యమంత్రితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం ఇక రాజకీయాల్లో ఒక చర్చకు దారి తీసింది. ఒకవైపు ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తే ఏకంగా ఇటు ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లి కలవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. షర్మిల జిల్లాల పర్యటనలో భాగంగా నేడు విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లిలో పర్యటించనున్నారు. అనంతరం పార్టీ పరిస్థితులపై జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లో అందిస్తారు. ప్రదీప్, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉత్తరాంధ్ర పర్యటన భాగంగా ఈ రోజు విశాఖపట్నంలో కాంగ్రెస్ కార్యకర్తలతో నాయకులతో కూడా సమావేశం అయ్యి రానున్న రోజుల్లో ఎట్లాగా కాంగ్రెస్ పార్టీని విశాఖ నుంచి ఎట్లాగా బలపరచాలి అంటూ కూడా గ్రౌండ్ నేతలతో మాట్లాడే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మాట్లాడిన నిరంతరం కూడా మధ్యాహ్నం 2 గంటలకి అనకాపల్లి జిల్లా నాయకులతో కార్యకర్తలతో సమావేశం అయ్యి కూడా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎట్లాంటి ఈ యొక్క 3 జిల్లాల్లో ఎట్లా బలపరచాలంటూ కూడా వైఎస్ షర్మిల వాళ్ళతో మాట్లాడుతుంది. అయితే మొత్తానికి ఏదైతే ఈ యొక్క రానున్న ఎన్నికల్లో ఎటువంటి పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లాగా బలపరచాలి అంటూ కూడా నాయకులతో కార్యకర్తలతో మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా మొత్తం విశాఖపట్నంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటూ కూడా ఆ సమస్యల్ని నాయకులే స్వయంగా వెళ్ళి తెలుసుకోమని ఆ నెక్స్ట్ షర్మిల మళ్ళీ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా కూడా మళ్ళీ ఈ సమస్యల పరంగా విశాఖపట్నం నుంచి కూడా షర్మిల సభలు ఏర్పాటు చేసేలాగా పెడదామంటూ కూడా నాయకులతో కార్యకర్తలతో కానీ నాయకులతో చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి ఏదైనా సరే మధ్యాహ్నం నుంచి అయితే మొత్తం అనకాపల్లి జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ఉన్న ఏదైతే నాయకులు ఉన్నారో నాయకులందరితో సమావేశం అయ్యి కూడా మొత్తం అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీని అయితే బలపరిచే పరిస్థితి అయితే కనబడుతుంది. దాని తర్వాత సాయంకాలం 5 గంటలకి స్టీల్ ప్లాంట్ దేశ సభ్యుల దగ్గరికి వెళ్ళి కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులకి అయితే ఆ మద్దతు ఇచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైనా సరే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే 10 సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే అన్యాయం చేస్తా బీజేపీ ప్రభుత్వంపై గలమెత్తే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే వైఎస్ షర్మిల అయితే మొత్తానికి ఏదైతే ఉత్తరాంధ్ర పర్యటన భాగంగా కూడా మొత్తం కాంగ్రెస్ అగ్రనేతలకి అయితే చాలా వరకు ఊపు వచ్చింది అనుకోవచ్చు. మొత్తానికి ఏదైనా సరే వైఎస్ షర్మిల మాత్రం ఈ యొక్క ఉత్తరాంధ్ర పర్యటన మాత్రం చాలా కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చాలా ఉత్సాహం తెచ్చింది అనుకోవచ్చు. దివ్య. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి 3 రోజుల పాటు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంతో మృతుల కుటుంబాలకు పార్టీ తరపున ఆర్థిక సాయం అందజేస్తూ వారికి తాము ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంతో మృతుల కుటుంబాలకు పార్టీ తరపున ఆర్థిక సాయం అందజేస్తూ వారికి తాము ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. రవిచంద్ర, తూర్పుగోదావరి జిల్లాలో నేటి నుండి 3 రోజుల పాటు భువనేశ్వర్ అయితే పర్యటిస్తున్నారు. నిజం గెలవాలి అనే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో తట్టుకోలేని పార్టీ కార్యకర్తలు అనేక మంది ధైర్యాన్ని కోల్పోయి గుండెరిగిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు భువనేశ్వరి ఆ రోజు ముందుకు వచ్చి ఒక ప్రకటన చేసి ప్రతి కుటుంబాన్ని నేను పరామర్శిస్తాను, మీకు ధైర్యాన్ని ఇస్తానని చెప్పిన నేపథ్యంలో నేటి నుండి 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భువనేశ్వరి పర్యటిస్తా ఉన్నారు. ప్రతిరోజు ఒక 5-6 నియోజకవర్గాల్లో ఆమె పర్యటించి ఆనాడు చనిపోయిన కుటుంబాలకు ఓదార్పునిచ్చి భరోసానిచ్చే పరిస్థితి అయితే ఉంది. నిత్య ఈ నిజం గెలవాలి అనే భువనేశ్వరి ప్రోగ్రాం కూడా తెలుగుదేశం శ్రేణుల్లో కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే పూర్తయ్యాయి. నిత్య రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ గంటా రాజీనామా సమర్పించారు. ఈ నేపథ్యంలో గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఈ నెల 22న ఆమోదం తెలిపినట్లు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. దాదాపు 3 ఏళ్ల క్రితం తన పదవికి రాజీనామా చేశారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఇంతకాలం ఆ రాజీనామా వ్యవహారాన్ని పక్కన పెట్టిన స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పుడు ఉన్నట్టుండి ఆమోద ముద్ర వేయడం చర్చగా మారింది. దీనికి వెనుక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది. గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయింది. వచ్చే రాజ్యసభ ఎన్నికల నాటికి తమ సంఖ్య బలం తగ్గించేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుందంటున్నారు టీడీపీ నేతలు. ఇదే సమయంలో పార్టీ మారిన 4 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల పైన వేటు వేసే అవకాశం లేకపోలేదని టీడీపీ అంచనా వేస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఆ తర్వాత టీడీపీలో చేరారు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామానారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ నలుగురు పైన వేటు పడుతుందని టీడీపీ భావిస్తుంది. వైసీపీ వ్యూహానికి కౌంటర్ సిద్ధం చేస్తుంది టీడీపీ. తమ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేపై తామిచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ల ఆమోద విషయంలో స్పీకర్పై ఒత్తిడి పెంచాలని టీడీపీ భావిస్తోంది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్పై డిస్క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ ఇప్పటికే వేసింది తెలుగుదేశం పార్టీ. ఒకవేళ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై అనర్హత వేటు పడితే టీడీపీ రెబెల్లు అయినటువంటి కరణం బలరాం, వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్పై కూడా వేటు వేయాల్సిందేనని విధంగా స్పీకర్పై ఒత్తిడి తేల్చేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. నేడు తిరుపతి జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. తిరుపతి తాజ్ హోటల్లో నిర్వహించే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో తిరుపతిలో పోలీసు ఉన్నతాధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. దివంగత బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ను భారతరత్న వరించింది. ఆయన శత జయంతి వేళ కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. 1924 జనవరి 24న బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో ఆయన జన్మించారు. 1988 ఫిబ్రవరి 17న కన్నుమూశారు. జనసేత జననాయక్గా ప్రసిద్ధిగాంచిన కర్పూరి ఠాకూర్ డిసెంబర్ 1970 నుంచి జూన్ 1917 వరకు, డిసెంబర్ 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు 2 సార్లు బీహార్ సీఎంగా సేవలు అందించారు. ఇవి మార్నింగ్ ఎడిషన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.